ఏంది జేబులో పైసలు పోయినాయి? అమ్మో! ఎంత మంచిగా మాట్లాడుతున్నావు. బార్లో కూర్చొని బిర్రుగా తాగినాక పైసలు అడగకుంటే ఏమొడుస్తాయి? ఆ! ఎన్నడు తాగనట్టు చెప్తున్నావు. ఇక కొత్త సంవత్సరం వస్తుందని వారం రోజుల ముందర నుంచే మొదలుపెట్టినావు కదా! ఏ షాపులు ఎట్లా ఉన్నా బార్ షాపులు మాత్రం కలకల్లాడతాయి. ఎవ్వరు పట్టించుకోరు. ఇది మాత్రం నిజం. ఇంట్లో ఆడోళ్ళు బాధపడేది, ఆడోళ్ళు వర్లేదే తప్పిస్తే ఒక్కళ్ళు కూడా పట్టించుకోరు. ఇంకా వీళ్ళు తాగకుంటే, తెల్లార్లు నిద్రపోకుండా ఉంటే, ఇక ఆ కొత్త సంవత్సరం ఏదో రానట్టు పెద్ద చిత్రాలు పడతారు అక్కడికి పోయి. ఇంక వీళ్ళు ఒకటే చేస్తారు అక్కడ పోయి ఏమన్నా తాగుతారు, తింటారు, కొట్టుకుంటారు. మళ్ళీ ఇంటి మీది గొడవలు రావు మళ్ళా. గిన్ని కథలు పడతారు మళ్ళీ ఆడిపోయి. ఏం తక్కువ చేస్తారని ఏం లేదు. అమ్మో చెప్తున్నాడు నా జేబులో పైసలు పోయినాయి అని. అది ఇంటికి చుట్టం వచ్చిండు అన్న, ఆడపిల్ల వచ్చింది అన్న, బిడ్డకు ఏదైనా ఫీజులు అక్కరపడ్డాయి అన్న, పైసలు తీయాలంటే అస్సలు మనసు ఒప్పదు. వీనితోటి ఏగలేక ఎంతమందికి బాధలు. నాసువంటి ఆడవాళ్ళకి ఎంతమందికి ఇట్లాంటి తాగుబోతుల వల్ల కష్టాలు అవుతున్నాయో. నువ్వు చెప్తున్నావు పైసలు పోయినాయి అని. వాడు పైసలు పోయింది కూడా గుర్తులేదు తాగి. ఇంకా ఇంకేముంది, ఇక వాటి నుంచి మొదలు పెట్టి ఇక మళ్ళీ 10 రోజుల దాకా కొత్త సంవత్సరం వచ్చిందని, పాత సంవత్సరం పోయిందని. వీడు పోయి తాకుంటే పాత సంవత్సరం పోదు, కొత్త సంవత్సరం రాదు. ఇట్లా ఉన్నాయి ఇలా కథలు. ఏ బార్ షాపు చూడు జనాలతోటి కిటకిట కిటకిట అంటుంది ఇట్లా. ఏదన్నా షాప్ ఓపెన్ చేస్తేనే కిటకిట అంటది. కానీ ఈ బార్ షాపులు మాత్రం అట్లా కాదు. పుట్టిన సచ్చిన అన్నిటికీ ఫుల్ ఉంటుంది దానికి జనాలు. అర్ధరాత్రి 1 గంట దాకా. వీటికి 9 గంటల బంద్ పెట్టాలి, 8 గంటల బంద్ పెట్టాలని గవర్నమెంట్ ఎందుకు పెట్టదో మరి. ఈసారి నేను ఏదన్నా పోటీ చేస్తే ఇది పెడదాం అనుకుంటాను. అసలు బార్ షాపులు లేకుండా తీసి పడేస్తా. ఇక తప్పది అని అంటే సాయంత్రం 7:30, 8 అయ్యే వరకల్లా బంద్ పెట్టాలని బంద్ పెట్టిస్తా. ఇది లాస్ట్ బస్సు అని బస్సులకు పెడతారు. వీళ్ళకి ఇది లాస్ట్ ఇదని ఏమి ఉండదు వీళ్ళకి. నేనైతే గిట్లాడి చేస్తా ఈసారి కనుక ఈ రాజకీయాలకు పోతే ఇవన్నీ చేస్తాను నేనైతే. మీరంతా నాకే ఓటు వేయాలి అప్పుడు.